హాయ్ అండి. ఇక్కడ నేను నార్మల్ బ్లౌజ్‌తో మొత్తం బ్లౌజ్ కొలతతో ఎలా అయితే బ్లౌజ్ కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. కింద అయితే సమానంగా ఉండడం కోసం అయితే ఒక లైన్ అయితే వేసుకోండి. ఆ తర్వాత హాఫ్ ఇంచ్ అయితే కుట్టు కోసం అయితే వదిలేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత మీరు మీ బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే వేసుకోండి. ఇది మొత్తం బ్లౌజ్ కొలతతోనే ఉంటుంది. చూడండి. ఎక్కడైతే ఉందో బ్లౌజ్ కొలత లాస్ట్‌కు ఎక్కడ మీ బ్లౌజ్ ఎలా ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత వెనక ప్లేట్స్ కోసం అయితే హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకొని అక్కడ మార్క్ చేసుకొని ఒక 1½ ఇంచ్ కోసం అయితే ఖర్చు కోసం అయితే వదిలేసుకొని ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. అక్కడ సంఖ భాగంలో కూడా అంతే. కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మార్క్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే 3 వేళ్ళ మందం చూడండి నేను చూపిస్తాను. హైట్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హైట్ హాఫ్ ఇంచు కుట్టు కోసం కింద వదిలేసాం కదా, అక్కడ నుంచి అయితే పెట్టేసుకొని చూడండి అలా ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకొని అక్కడైతే మార్క్ అయితే ఎంత ఉందో అంత హైట్ అయితే కొలుచుకొని అక్కడైతే మార్క్ అయితే పెట్టేసుకోండి. అక్కడ కూడా హాఫ్ ఇంచ్ అయితే మార్క్ పెట్టేసుకొని అక్కడ 3 వేళ్ళ మందం 3 వేళ్ళు పెట్టుకొని అక్కడ మార్క్ అయితే చేసుకోండి. ఎవరికైనా 3 వేల మందమే కొలుచుకోవాలండి, అంతే ఉంటుంది. నేనైతే అలాగే చేస్తాను. తర్వాత భుజం ఎంత ఉందో మీ భుజానికి అటు ఇటు అయితే మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు మార్క్స్ అయితే కుట్టు కోసం అయితే వదిలేసుకొని పెట్టేసుకోండి మార్కు. తర్వాత భుజం నుంచి సంఖ భాగం వరకు అయితే లైన్ అయితే వేసేసుకోండి. చూడండి అలా అది వేసేసుకున్న తర్వాత అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకొని మార్క్ అయితే చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ కర్వ్ స్కేల్తో అయితే రౌండ్ అప్ చేసుకోండి. ఈ కర్వ్ స్కేల్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది బిగినర్స్కి. చూడండి అలా అయితే రౌండ్ అయితే ఇచ్చేసుకోండి. ఆ తర్వాత ఖర్చు కోసం అయితే వదిలేసుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైను స్ట్రైట్గా అయితే వేసేసుకోండి. చూడండి అలా అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసుకుంటే మనకు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత కట్ చేసుకోవడమే ఇంకా నీట్గా. కింద సమానంగా ఉండడానికి కోసం అయితే నేను లైన్ వేసుకున్నాను కదా ఫస్ట్, అదైతే కట్ చేసుకోండి. చూడండి మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసాను వెనక భాగానికి. ఇప్పుడు వెనక గల్ల కోసం అయితే వెనక భాగంన కప్పెత్తు ఉంటుంది కదండి, అదైతే కింద హాఫ్ ఇంచ్ని వదిలేసుకొని అక్కడ నుంచి పైన ఒక మార్క్ అయితే చేసుకొని హాఫ్ ఇంచ్ అయితే కుట్టు కోసం కూడా మార్క్ చేసుకోండి. 2 మార్కులు చేసుకోండి. ఆ తర్వాత పైన నుంచి కింది వరకు ఒక లైన్ అయితే గీసేసుకోండి. అలా ఎలా గీస్తున్నానో చూసి అలా అయితే గీసేసుకొని ఇంకా రౌండ్ అయితే నెక్ అయితే వేసేసుకోవడమే. ఇది బాగా మంచి ఉపయోగపడుతుందండి. రౌండ్ అయితే వేసేసుకున్నాను నేను. ఇంకా నెక్ ఎలా ఉందో అలా రౌండ్ అయితే వేసుకున్నాను కదా, అలా అయితే కట్ చేసుకోవడమే. చూడండి అలా. ఈ బ్లౌజ్ కొలత అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే చూడండి, కట్ చేసి చూడండి. చాలా మంచిగా బిగినర్స్కి అయితే మంచిగా ఉపయోగపడుతుంది. టేప్ కొలతలు అంటే కొంచెం అందరికీ రావు కదా, ఇలా అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే పట్టీ కోసం అని మనం పట్టీ వేసుకుంటాం కదా, పట్టీ కోసం అయితే ఒక 1 ఇంచ్ అయితే వదిలేసుకొని అక్కడైతే మార్క్ అయితే చేసేసుకున్నాను. అక్కడ నుంచి ఇక్కడికైతే భుజం దగ్గరికి అయితే హ్యాండ్స్కి ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ అయితే మార్క్ అయితే ఇచ్చేసుకున్నాను. కింద కూడా అంతే చంక వరకు ఒక మార్క్ చేసుకొని మళ్ళీ దానికి హాఫ్ ఇంచ్ అయితే మార్క్ అయితే ఇచ్చేసుకొని ఇక్కడైతే నీట్గా షేప్ అయితే ఇచ్చేయాలి. హ్యాండ్ లూజ్ కూడా వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోండి. ఈ హ్యాండ్ లూజు ముందు భాగం ఎలా కట్ చేసుకోవాలో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను.
చూడండి హ్యాండ్ అయితే షేప్ ఇచ్చేసాను. అలా అలా కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎలా తీసుకోవాలో లోతు ఎలా తీసుకోవాలో, హ్యాండ్కి లోతు ఎలా తీసుకోవాలో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెనుక భాగాన్ని అయితే క్రాస్ అయితే వేసేసుకోండి. మిగిలిన క్లాత్ మీద క్రాస్గా అయితే వేసేసుకొని, క్రాస్ కటింగ్ కదా ఇది. ముందు ఇలా ఉక్సు పట్టి ఉన్నది కదా, ఉక్సు పట్టి దగ్గర ఉండే నెక్కనైతే ముందు నెక్కనైతే అక్కడైతే వేసేసుకొని, పైనుంచి కుట్టు ఎక్కడ ఉందో అక్కడ నుంచి వదిలేసుకొని అక్కడైతే ఒక మార్క్ అయితే ఇచ్చేసుకోండి. ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకొని మార్క్ ఇచ్చుకోండి అక్కడ. ఆ తర్వాత చూడండి అలా నెమ్మదిగా రౌండ్గా అయితే నెక్ అయితే వేసేసుకోవాలి. చూడండి. ఇంకా తర్వాత ఇక బ్లౌజ్ మన వెనుక భాగం ఎలా ఉందో మొత్తం అలా ఒక మార్క్ అయితే చేసేసుకోండి. చూడండి అలా నేను చూపిస్తున్నాను చూడండి. అలా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్క్ అయితే చేసేసుకోండి. చూడండి అలా ముందు మన క్రాస్ బెల్ట్ దగ్గర ఉంటుంది కదండి, అక్కడైతే ఒక మార్క్ చేసుకోండి. ముందు ఉక్సు దగ్గర ఉండే క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్క్ అయితే చేసేసుకోండి. ఇక్కడేమో సైడ్ది నడుము దగ్గర ఉండేది అక్కడ ఒక మార్క్ చేసుకోండి. క్రాస్ బెల్ట్ది ఇక్కడ నేను చూపించేది క్రాస్ బెల్ట్. మొత్తం బ్లౌజ్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తున్నాను నేను. చూడండి. ఆ తర్వాత చెస్ట్ హైట్ చూసుకోండి. పైనుంచి కింది వరకు హైట్ చూసుకొని అక్కడైతే కుట్టు కోసం ఒక మార్కు, తర్వాత అసలైన ఒక మార్క్ అయితే చేసుకొని అక్కడ నుంచి ముందు మార్క్ చేసుకున్న దాని నుంచి ఇక్కడ వరకు అయితే లైన్ అయితే మెల్లగా డ్రా చేసేసుకోవాలి. చూడండి. ఇంకా అయితే అయిపోయింది. మెల్లగా కట్ చేసుకోవడమే. ఇంకా ఎలాగుందో యాజ్ ఇట్ ఈజ్గా మనం అయితే ఫస్టే రౌండ్ మాకైతే ఇచ్చేసుకున్నాం కదా, నెక్ నుంచి మెల్లగా అలా అయితే కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి. అలా చూడండి అలా. ఇంకా సంకలోతు అయితే తీస్తున్నాను ఇక్కడ నేను. చూడండి. సంకలోతు అయితే తీస్తున్నాను చూడండి. ఒక హాఫ్ ఇంచ్ అయితే సంకలోతు తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచులో ఒక హాఫ్ ఇంచు అలా కట్ చేసుకోవాలి అంతే. ఈజీ ఫ్రెండ్స్, నేర్చుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకోవడం. మన బ్లౌజులు మనమే కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అలా అన్నమాట. తర్వాత నేను క్రాస్ బెల్ట్ అయితే చూపిస్తున్నాను. మన బ్లౌజ్కున్న క్రాస్ బెల్ట్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ అయితే వేసేసుకొని ఇట్లా లైన్ అయితే వేసేసుకొని కట్ చేసుకుంటున్నాను నేను. చూడండి. అంతే అండి. బ్లౌజ్ కటింగ్ అయితే ఇంతే, ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయిపోయింది.